వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దగా అంటే ఎంత పెద్దగా అంటే మామూలుగా కాదు, అది ధరణి మొత్తం భూ సమస్యలను పరిష్కరించేస్తుంది. ఆన్లైన్లో తీసుకొచ్చి ప్రతి భూమి ఇంచు కూడా ప్రతి రైతుకు న్యాయం చేస్తుంది. వాళ్ళ ఒక ఇంచు భూమి కూడా ఎవరికి పోనీయదు, ఎవరికి తప్పుడు పేర్ల మీద కానీ ట్రాన్స్ఫర్ కాదు. ఎవరిది ప్రాపర్టీ ఉంటే వాళ్ళకే ట్రాన్స్ఫర్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ కూడా కొన్ని రోజులు పట్టేది, జస్ట్ 3 గంటలలో ఖతమైపోతుంది అని చెప్పేసి ఇట్లా రకరకాల ధరణికి మామూలుగా వెళ్తే ప్రపంచంలోనే ఎవరు తీసుకురాలే, కేసీఆర్ తీసుకొచ్చాడు. ఎంతకంటే అంటే అంత ఈ భూ ప్రపంచంలో ఎవరు తీసుకురాలని తప్ప అనే ఒక కలరింగ్ ఇచ్చారు ధరణికి. బట్ ధరణి 10 ఏళ్ళ తర్వాత ఏం జరిగింది అనే విషయం మనకు అందరికీ, దాంట్లో ఎన్ని లోటుపాట్లు జరిగినాయి, ఏం జరిగింది, ఎంతమంది ఆత్మహత్యలు జరిగింది, చివరికి ఒక ఎంఆర్ఓను తహసీల్దార్ని ఎట్లా కాల్చి చంపేశారు ధరణిలో లోటుపాట్లది అనేది మనం చూసాం. సో ఇప్పుడు భూభారతి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే కథలు, సేమ్ కథలు చెప్పుకుంటా ధరణిలో ఉన్న మొత్తం లోపాలన్నీ సవరిస్తూ అద్భుతంగా ఇవాళ భూభారతి చట్టం తెచ్చినాం, ఆర్వార్ చట్టం తెచ్చినాం. ఎవరికి చిన్న కింద కూడా అన్యాయం చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పొగులేటి వీళ్ళంతా కూడా, అది కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా వాళ్ళు భూభారతిని వాళ్ళ ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఈ రెండింటి మీద ఎక్స్పర్ట్ తెలంగాణ రైతు హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు, అలాగే హైకోర్టు అడ్వకేటు సుదర్శన్ గారు నాతో ఉన్నారు. జై భీమ్ సుదర్శన్ గారు, వెల్కమ్ టు D6. జై భీమ్ సార్. మీరు చాలా బ్రీఫ్గా కొంత 5 మినిట్స్లో అసలు ధరణి లోటుపాట్లు చెప్పండి. దాన్ని సవరించడానికి వస్తున్న ఇప్పుడు భూభారతి ఏదైతుందో నిజంగానే ధరణి లోటుపాట్లన్నీ సవరించి ఇలా పరిష్కారం చేయగలుగుతుందా? సో దీంట్లో ఉన్న లోపాలు కూడా ఏంటి చెప్పడం సార్? భూ సమస్య అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి సమస్య. భూమి అనే వరకే అనేకమైనటువంటి సమస్యలు చుట్టూ తిరుగుతుంటుంది. అది భూమి ఉన్నటువంటి వాళ్ళకున్న సమస్య. భూమి రికార్డులో ఎవరికైతే భూమి ఉంటుందో ఆ భూమి రికార్డులోకి ఎక్కి ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి. నిన్ననే మనము ఒక మాటగా అనుకున్నాం, భూమి రికార్డుల ప్రక్షాళన ఏ విధంగా జరుగుతుంది, భూమి రికార్డులు ఎవరు అజమాయిషీలో ఉంటాయి, ఎవరు వాటిని పర్యవేక్షిస్తారు, ఏ విధంగా మార్పులకు చేర్పులకు గురవుతుంటాయి, రికార్డుల మీద అజమాయిషీ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో VRO కానీ, మండల స్థాయిలో MRO కానీ, డివిజనల్ స్థాయిలో RDO కానీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండేటటువంటిది కానీ, ఆ పై స్థాయిలో రాష్ట్ర స్థాయిలో CCLA గారు కానీ, ఇన్ని విధాలుగా భూమి రికార్డుల యొక్క పర్యవేక్షణ జరుగుతుంటుంది. అయితే ఈ భూమి రికార్డుల పర్యవేక్షణలో అనేకమైనటువంటి అన్ని స్థాయిల్లోన రికార్డుల ఆధునీకరణ జరిగే అవకాశం ఉంటుంది, రికార్డుల అధోగతి పాలు చేసేటటువంటిది కూడా జరుగుతుంది. వాటిలో ఎలాంటి చట్టాలు ఉన్నా వాటి అన్నిటిని కూడా అంటే లోపభూయిష్టానికి పాల్పడేటటువంటి వాళ్ళు, లంచాలకు పాల్పడి రికార్డులను తారుమారు చేసేవారు, ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవారు, రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా భూమి రికార్డులను కాంట్రవర్షియల్ చేసేది, కాన్ఫ్లిక్ట్ చేసేటందుకు, దాన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు సృష్టించేటందుకు ఉంటాయి. కాబట్టి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి భూ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలని 1948 నుంచి గతంలో కూడా అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. మనకు భూమి చట్టాలు 1500వ శతాబ్దం నుంచి ఒక చట్టబద్ధతగా వస్తే, స్వతంత్రం అనంతరం 1948లో భూ సంస్కరణల మీద చాలా మార్పులకు వచ్చింది. మన తెలంగాణలో 6 చట్టం అంటే కాస్రా ప్రధానమైనటువంటి భూమి రికార్డు, షేత్వారు కాస్రా అనేటటువంటి ఈ కాస్రాలో షేత్వారులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళందరూ కూడా భూమి యజమానులు అనే అర్థం వచ్చేటటువంటిది, భూమిపై ఆధిపత్యం భూమిపై అధికారం కలిగినటువంటి వాళ్ళు. ఈరోజు ఆ కాస్రా పాణిని బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా ధరణి అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆ ధరణి సర్వరోగ నివారణి అన్ని రకాల భూ సమస్యలకు ధరణి సర్వరోగ నివారణి అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పారు.
పావు గంటలో మ్యూటేషన్, 10 నిమిషాల్లో పట్టా పాస్ పుస్తకం ఇంటికి వస్తుంది. కానీ కొన్ని దినాల తరబడి, ఏళ్ళ తరబడి ప్రజలు భూమి దున్నుకుంటున్నా రికార్డులో పేరు ఉండదు, చేతిలో పట్టా ఉండదు. పరిస్థితి ఏముంటుందంటే భూమి సాగు చేస్తాడు రైతు, కానీ రికార్డులో ఎక్కడ పేరు ఉండదు, చేతిలో పట్టా ఉండదు. ఇంకొందరికి రికార్డులో పేరు ఉంటుంది, చేతిలో పట్టా ఉంటుంది, కానీ సాగులో భూమి ఉంటుంది. చేతిలో పట్టా ఉంటుంది, రికార్డులో పేరు ఉంటుంది, సాగులో భూమి ఉండదు. ఇలాంటివి అనేక రకాలైనటువంటి చిన్న చిన్న సమస్యలు. ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం అని చెప్పి 1948 నుంచి ఇప్పటి వరకు 6 చట్టం అనేకమైనటువంటి మార్పులకు గురవుతూనే ఉంది. అనేకమైనటువంటి మార్పులు, ప్రభుత్వాలు మారిన కొద్దీ భూమి చట్టాలే మారుతున్నాయి. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి భూమి చట్టాలను మార్చే ప్రయత్నం. 1971లో రైతులను ఉద్దేశించి వచ్చినటువంటి చట్టం. యాక్చువల్గా అది రైతులకు ఏ విధంగా ప్రభుత్వాలు సహాయం చేయాలనేటటువంటి కోణంలో నుంచి వచ్చినటువంటి చట్టము 6 చట్టం, రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్. వాళ్ళకు లోన్లు ఎట్లా ఇవ్వాలి, వాళ్ళని ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి, వాళ్ళని ఏ విధంగా ప్రగతి పథంలో నడిపించాలి రైతులను. కానీ ఈరోజు రైతు అనేటటువంటి దానికి అక్కడ ఆ భూమి రికార్డులో ఎక్కడ కూడా లేకుంటుంది. యజమాని అని ఉంటుంది తప్పితే ల్యాండ్ ఓనర్, ఫార్మర్ అనేటటువంటి దానికి ఇప్పటివరకు మనకు డెఫినేషన్ ఇవ్వలేదు. ఎవరు ఫార్మర్ అనేది, భూమి యజమాని ఫార్మరా లేదంటే భూమిని దున్నేవాడు ఫార్మరా, కౌలుదారు ఫార్మరా, కౌలు రైతులు ఫార్మరా, ఎవరు ఫార్మర్? ఇటువంటివన్నీ సమస్యలు ఉన్నాయి. కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ధరణిలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆయన దాదాపు 32 గడులు ఉన్నటువంటి పానీని ఎత్తేశాడు. అందులో పంటలకు సంబంధించినటువంటి సమాచారం, భూ యజమానికి సంబంధించినటువంటి సమాచారము, భూమిపై సాగు చేస్తున్నటువంటి వారి సమాచారం, 3 రకాల అయినటువంటి సమాచారాలు. ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమాచారం కొంత, భూమిని సాగు చేస్తున్నటువంటి వారి సమాచారం, ఎవరు సాగు చేస్తున్నారు, ఎంత సాగు చేస్తున్నారు, ఏ పంట వేశారు, ఏంటి, భూ యజమానికి శిస్తు ఎంత కడుతున్నారు, ఎవరు యజమాని, ఎంత భూమి, ఇలాంటి సమాచారం ఉండేది. ఆ సమాచారానికి సంబంధించినటువంటి దాన్ని మొత్తాన్ని కూడా ఎత్తేసి దాన్ని కన్సైజ్ తీసుకొచ్చాడు. భూ యజమానికి సంబంధించినటువంటి సమాచారం తప్ప ఇంకా వేరే సమాచారం ఆ యొక్క పట్టా పాస్ పుస్తకాల్లో ఉండే పరిస్థితి ఉండదు. కానీ నిజానికి అది ఎప్పుడు ఇదవుతుందంటే, నీ రికార్డు కరెక్ట్గా ఉన్నప్పుడు, నువ్వు 110% నిజాయితీగా నీ రికార్డుని మెయింటైన్ చేస్తున్నప్పుడు, నీ 6 చట్టాన్ని అమలు చేస్తున్నప్పుడు, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ ఇన్ని అవకతవకలు ఉన్నప్పుడు, రికార్డు మొత్తము అధ్వాన స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయడం వల్ల అనేక మంది రైతులు, భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అవన్నీ కూడా కోర్టు కేసులో. ఇప్పుడు భూభార చట్టంలో అవన్నీ కూడా సమస్య పరిష్కారం చేస్తున్నాం అని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్లో ధరణి రద్దుతోనే రైతుకు రక్షణ అనేది ఉంటుందనేది, ధరణిని రద్దు చేస్తాను అని తన మొదటి ప్రణాళికగా పెట్టుకున్నాడు. పోడు భూములకు పట్టా ఇస్తాను, ధరని రద్దు చేస్తాను, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తా అన్నాడు. చాలా సమస్యలు. ఈరోజు అటవీ హక్కుల చట్టం గురించి మాట్లాడడం లేదు. అటవీ హక్కుల చట్టం 2006లో వస్తే ఈరోజు వరకు అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందినటువంటి వాళ్ళకంటే, అంటే వచ్చినటువంటి దరఖాస్తులు పట్టాలు పొందినటువంటి వారు, ఇప్పటి వరకు పట్టాలు పొందినటువంటి వాళ్ళు, అరువులై పట్టాలు పొందలేనటువంటి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఆ చట్టాలను అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు. భూభారతి వచ్చింది ఎందుకు మరి అట్లా ఇవన్నీ కూడా ఈరోజు అంటే రెవెన్యూకి అటవీ హక్కులకు, అటవీ యాజమాన్యానికి మధ్యన భూ సమస్యలు ఉన్నాయి.
ఏది రెవెన్యూ భూమి ఏది అటవీ భూమి అనేటటువంటి తెలుసుకోలేని పరిస్థితి ఉంది. దాదాపు 25 నుంచి 30 లక్షల ఎకరాల భూమి రెవెన్యూ వాళ్ళ మధ్యన అటవీ శాఖ మధ్యన ఒక వివాదాస్పదంగా ఉంది. ఆ భూ పరిష్కారం గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఆ భూమిని సాగు చేస్తున్నటువంటి పోడు వ్యవసాయదారులు కానీ అటవీ హక్కుల కింద పట్టాలు పొందినటువంటి వాళ్ళు కానీ అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎఫ్ఆర్సి కమిటీలో వచ్చినటువంటి దరఖాస్తులని అంటే గ్రామస్థాయి ఎఫ్ఆర్సి ఫారెస్ట్ రైట్స్ కమిటీ కింద వచ్చినటువంటి దరఖాస్తులని ఎన్ని వచ్చినాయి, ఎన్ని తిరస్కరించిండ్రు, తిరస్కరణ ఎందుకోసం తిరస్కరించిండ్రు, ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా పెండింగ్ గా ఉన్నాయి. అంటే ఒకటి ఉన్నది అసైన్ భూముల సమస్య కూడా అట్లే పెండింగ్ లో ఉన్నది. అప్పుడు ఆ సమస్య కూడా ఈ పరిష్కారం ఏమి ఇంతవరకు రాలేదు. ఎందుకంటే 24 లక్షల ఎకరాల భూములు ఇస్తే 4 లక్షల ఎకరాల భూమి కుదించబడ్డది. 20 లక్షల భూములు ఏమైనా తెలియదు వాటికి. దానిపైన సర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకో పక్క ఏంటంటే అసైన్మెంట్ భూములో కూడా అమ్ముకునేటటువంటి హక్కు కల్పించాలని చెప్పేసి ఒక వాదన వస్తుంది. అసైన్మెంట్ భూములకు అమ్ముకునేటటువంటి హక్కు కల్పిస్తే ఆ భూమి వాళ్ళు పేదలు అనే ఉద్దేశంతోనే నిరుపేదలైనటువంటి వాళ్ళను వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి నిరుపేద గ్రామీణ రైతులకు అసైన్ చేసినటువంటి భూమిని అన్యాక్రాంతమైతే ఆ భూమిని అమ్ముకునేటటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి కూడా భూమి దక్కనటువంటి వాళ్ళు లేక భూమి వచ్చినటువంటి వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో భూమిని కోల్పోయిండ్రు. ఆ భూమిని తిరిగి వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి చట్టమే చెప్తుంది. కానీ ఈరోజు ఆ భూమిని అమ్ముకునే హక్కు అందరికి ఇవ్వాలని అంటే ఒక జనరేషన్ ఇవ్వమని చెప్తలే, యజమాన్య హక్కులకు ఎవరైతే ఒరిజినల్ వచ్చిందో వాళ్ళకి యజమాన్య హక్కులు కల్పించాలంటున్నారు. కానీ వాడి కొన్నోడు అమ్ముకునే హక్కు ఇవ్వట్లేరా? కొన్న వాళ్ళకి యాజమాన్య హక్కులు ఇచ్చిండ్రో, ఎవరైతే భూమి ప్రభుత్వం నుంచి అసైన్మెంట్గా పొంది ఉన్నారో కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు ఆ భూమిని కోల్పోయవలసినటువంటి పరిస్థితి, ఇంట్లో ఉన్నటువంటి పేదరికం వల్లనో లేదా కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో లేదా చదువు నిమిత్తమో ఏదో రకమైనటువంటి పద్ధతిలోన భూమిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ భూమి అమ్ముకున్నారు వారికి తెలియక. కానీ దానిలో కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ను కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో రైతులు ఉన్నారు, గ్రామీణ నిరుపేద రైతులు ఉన్నారు. వాళ్ళకి ఆ చట్టం పట్ల అవగాహన కల్పించేటటువంటి బాధ్యత చట్టాలు చేయడం కాదు. ప్రతి చట్టం చేసే ముందు దానికి ఉద్దేశాలు ఉంటాయి. ప్రతి చట్టం రావడానికి ముందు దాని ఉద్దేశాలు నేనేమంటున్నానంటే మీరు అడ్వకేట్ గారు, ఇప్పుడు అసైడ్ భూములు 20 లక్షల ఎకరాలు ఎడిపోయినాయి. ఒకటి ఇది తెల్ల పేపర్ మీద భూ బదలాయింపు జరిగింది. దాంట్లో నిన్నగాక మొన్న ఆయన ఎవరు పార్లమెంట్ మెంబర్, బీజేపీ పార్లమెంట్ మెంబర్ 107 ఎకరాల భూములు వాళ్ళ పిల్లల పేరు మీద అసైన్ భూములను పట్టా చేసుకున్నాడు. అసలు అట్లా అవుతుందా? ఇప్పుడు అసైన్ భూములు పట్టా అవుతాయా? అసైన్ భూములు పట్టా కావడానికి వీలే లేదు. మరి ఎట్లా అయింది అక్కడ? అసైన్ భూములను పట్టాలు చేసుకోవడానికి రకరకాలైనటువంటి పద్ధతులు ఉపయోగించుకున్నారు. అసైన్మెంట్ భూములకు సింగిల్ విండో లోన్స్ అనేది ఇచ్చారు. కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వడం, వాణిజ్య బ్యాంకుల ద్వారా లోన్లు ఇవ్వడము. ఆ వాణిజ్య బ్యాంకులు కానీ కోఆపరేటివ్ బ్యాంకులు ఏం చేశాయంటే ఈ అసైన్మెంట్ భూములు ఉన్నటువంటి రైతులు ఎవరైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లోన వాళ్ళు యాక్షన్కి వెళ్ళారు. ఆ యాక్షన్లో పాల్గొనేటటువంటి వాళ్ళు ఎవరు? డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పాల్గొంటారు. యాక్షన్ చేసే అధికారం ఉందా అసలు? అసైన్ భూమిని యాక్షన్ చేసే అధికారం ఉందా? బ్యాంకులో ఆ విధంగానే ఈరోజు భూములు కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం అదే. వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా భూములు కొల్లగొట్టడం అనేటటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. పేదవాడిని భూమి యజమానికి ఎప్పుడు కూడా చూడడానికి ఇష్టపడని ఒక పరిస్థితి ఉంటుంది. వాళ్ళ నుంచి భూమిని ఏ విధంగా కొల్లగొట్టాలనే ప్రయత్నమే. సో అట్లా పోయిందంటారు. చాలా వరకు అప్పుల కింద పోయిన అసైన్మెంట్ భూములన్నీ కూడా అప్పుల కిందనే పోయినాయి. అవి ఇప్పుడు ఆర్ఓఆర్ చట్టం వచ్చింది, ఇప్పుడు భూభారత చట్టం వచ్చింది కదా. ఈ భూభారత చట్టము మొత్తం అన్ని భూ సమస్యల్ని పరిష్కరిస్తుందని భూమి శూన్యులు ఆయన ఇంక్లూడింగ్ అసైన్డ్ భూములు కానీ లావణి పట్టా కానీ ఇవాళ వాళ్ళకు యజమాని హక్కులు కల్పిస్తుంది ఈ చట్టం ద్వారా అన్నాడు. ఆయన ఇంటర్వ్యూలో నేను చూసిన. ఇది వాస్తవమేనా? ఈరోజు ఆయన గత
20 సంవత్సరాలుగా భూమి కోసం పనిచేస్తున్నాడు. చాలా చిన్న వయసులోన భూ సమస్యల పరిష్కారం కోసం భూమి సమస్యనే అంటే మనిషి జీవితం మొత్తం భూమి 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 సూర్యుని చుట్టూ ఏ విధంగా అయితే తిరుగుతుందో మనిషి భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనేది ఈరోజు ప్రతి ఒక్కరి సమస్య అంతా కూడా భూమి చుట్టూ తిరుగుతున్నది. దాన్ని ఆయన అతి చిన్న వయసులోనే గ్రహించి దాని మీదే ప్రధానం అంటే తనకు వచ్చేటటువంటి అవకాశాలను అన్నిటిని కూడా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాడు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ని వదిలేసి ప్రజలకు దగ్గరగా జీవించాలి, ప్రజల కోసం ఉండాలి అని న్యాయవాద వృత్తిని చేపట్టి నల్సార్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇవన్నీ ఓకే. నేను ఏమంటానంటే అసలు ఈ దీని ప్రకారంగా ఈ సమస్యలకు పరిష్కారం ఉందా? ఈ సమస్యలకు ఇప్పుడు ఈ భూభారతి అనే కాదు, భూభారతి ఉన్నా, ధరణి ఉన్నా, 6 చట్టం ఉన్నా, అమలు చేసేటటువంటి వ్యక్తులలోన నిజాయితీ పాలు ఉంటే ప్రతి చట్టము మంచిదే. ఈరోజు ఎందుకు 6 చట్టంలో 6 చట్టము ఉన్నంగా పాత చట్టం ఉన్నంగానే ధరణి చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం వచ్చింది? 6 చట్టంలో ఉన్నటువంటి లొసుగులను సిబ్బంది అంటే రెవెన్యూ యంత్రాంగంలో ఉన్నటువంటి లంచగొండితనాన్ని తీసివేసి 6 చట్టాన్ని అమలు చేస్తే చాలా బ్రహ్మాండమైనటువంటిది ఆ చట్టం. కానీ రెవెన్యూలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిలో ఉన్నటువంటి లోపాలను, లంచగొండితనాన్ని వీటిని తీసేయాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తే కోనే రంగారావు ఆ ప్రజల డిమాండ్ ప్రకారంగా కోనే రంగారావు కమిటీ వచ్చి ఇనాం భూములకు ఏ విధంగా ఇది చేయాలి, అసైన్మెంట్ భూములను ఏ విధంగా పరిరక్షించాలి, పట్టా భూములను ఏ విధంగా రక్షించాలి, ప్రభుత్వ భూములను ఏ విధంగా రక్షించాలని ఒక 104 సిఫారసులు చేసింది. ఆ 104 సిఫారసులని యథావిధిగా అమలు చేస్తే కొత్త చట్టాలకు పోవాల్సినటువంటి అవసరమే లేదు. దీనిల మీద ఇంత ఖర్చులు పెట్టవలసిన అవసరం లేదు. ఈరోజు భూభారతిని బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణిలో కాస్రాకి సంబంధించినటువంటి ఒక చర్చ. కాస్రా అంటే అది ఒక మదర్ రికార్డ్, భూమికి సంబంధించినటువంటి భూ యాజమాన్యానికి సంబంధించినటువంటిది, భూమి సాగుకు సంబంధించినటువంటిది, అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఒక మదర్ రికార్డ్ కాస్రా తెలంగాణలో. ఆ కాస్రాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళే భూమి యజమానులు. కానీ ఈరోజు కాస్రాని పరిగణలోకి తీసుకొని కబ్జాను వదిలేసిండ్రు. ఈరోజు చాలా పోరాటాలు అంటే కౌలుదారి పోరాటాల ద్వారా భూమిని దక్కించుకున్నారు, నక్సలైట్ పోరాటాల ద్వారా భూమిని దక్కించుకున్నారు, ల్యాండ్ పర్చేస్ ద్వారా భూమిని దక్కించుకున్నారు, రకరకాలుగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ద్వారా భూమి వచ్చింది. మనం ఇంతకుముందు అనుకున్నాం చేతిలో పట్టా, సాగులో భూమి, రికార్డులో పేరు ఉంటేనే నిజమైనటువంటి హక్కుదారుడు. కానీ ఈ మూడింటికి ఎక్కడ కూడా పొంతన ఉండదు. చేతిలో పట్టా ఉంటుంది, రికార్డులో పేరు ఉంటుంది, సాగులో భూమి ఉండదు. సాగులో భూమి ఉంటాడు, చేతిలో పట్టా ఉండదు, రికార్డులో పేరు ఉండదు. వాటన్నిటి పరిష్కారం చేయడానికి భూభారతి వచ్చినామన్నాడు కదా. ఇవన్నిటిని పరిష్కారం కోసమే భూభారతిని వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టంలో కాస్రా అని కాకుండా కబ్జాని కూడా పరిగణలోకి తీసుకోవాలనేటటువంటిది నా అభిప్రాయం. కబ్జాని భూభారతిలో కబ్జాని కూడా పరిగణలోకి తీసుకొని వాటన్నిటిని కూడా సరి చేస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ దీని అమల్లోకి వచ్చి జూన్ 2 నుంచి అమల్లోకి వస్తుంది అని చెప్పేసి అన్నారు. ఏప్రిల్ 14, 2025 నాడు చాలా బ్రహ్మాండంగా ప్రజల్లో ముందుకు వచ్చి చెప్పారు. ఈ చట్టం ఎట్లా ఉంటుందనేది, దీని విధి విధానాలన్నీ బాగానే ఉంటాయి. చదువుకునేటప్పుడు, రాసేటప్పుడు, చెప్పేటప్పుడు, వినేటప్పుడు ప్రతి చట్టం చాలా ఇంపుగా ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అమల్లోనే నిరాశగా ఉంటుంది. కాబట్టి ఏ చట్టమైనా సరే అమలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2022లో అసైన్ భూములకి యాజమాన్య హక్కులు కల్పించాడు. 15 లక్షల మందికి ఉపయోగపడదు. ఇప్పుడు అది ఇక్కడ 24 లక్షల ఎకరాల భూమి యాజమాన్య హక్కులు కల్పించాలని చెప్పేసి ఎప్పటి నుండో కొట్లాడ జరుగుతుంది. వీళ్ళు కూడా మన వరంగల్ డిక్లరేషన్లో, రైతు డిక్లరేషన్లో చెప్పారు, హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు దాని మీద ఊసలేదు. దీంట్లో పేదలకు సంబంధించిందే ఉంది. అసైడ్ భూమి అంటే అంతా పేదలే. అది ఓసీలైనా, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా అందరు పేదలే. వాళ్ళకే ఇచ్చారు ఆ భూమి. మరి ఆ విషయంలో ఎందుకు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు దాని మీద ఏం మాట్లాడుతున్నారు, లేదంటే రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వ భూములన్నింటినీ పరిరక్షిస్తాము, ప్రైవేటు భూములన్నింటినీ పరిరక్షిస్తాము.
అసైన్మెంట్ భూములను మొత్తాన్ని కూడా రక్షిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము రైతు డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈరోజు భూభారతి అనేటటువంటి చట్టాన్ని గతంలో వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆ పైలట్ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అది అసంపూర్తిగా ఉండడం, ఆ తర్వాత తెలంగాణ మలిదశ తెలంగాణ రావడము, తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కావడము, భూభారతి ప్రాజెక్టు మొత్తం కూడా పక్కన పడేయడము, ఇవన్నీ జరిగినాయి. ఇది వాళ్ళ యొక్క బ్రెయిన్, కాంగ్రెస్ వాళ్ళది ఇది. అంటే కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ బ్రెయిన్ ఎందుకు వచ్చిందంటే దాని వెంబడ ప్రజల యొక్క పోరాటాలే, ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలే. సో మొత్తానికైతే ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టుగా భూభారతి అనేది ఇంకా అమల్లో జూన్ నుండి ఉంది కాబట్టి అది చట్టం అయితే బాగానే ఉంది, కానీ అమలు చేసే విధానం రేపు ఎట్లుంటుంది అనే దాన్ని కొంచెం సందేహాలు ఉన్నాయి. అంతే అమలు చేసేటటువంటి అధికారుల చేతుల్లోనే ప్రతి చట్టం ఉంటుంది. భారత రాజ్యాంగము చాలా స్పష్టంగా ఉంది, కానీ దాన్ని అమలు చేయలేకనే ఈరోజు ఇన్ని పరిస్థితులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో భూ సంస్కరణకు సంబంధించింది, ఆ తర్వాత పంచాయతీకి సంబంధించినటువంటి అంశాలలో భూ సంస్కరణలు ఏ విధంగా ఉండాలి, పంచాయతీ రాజ్ కూడా డైవర్ట్ అంటే పంచాయతీ రాజ్ ప్రకారంగా అవగాహన ప్రజలకు కల్పించాలనేది. ఈ చట్టం తెచ్చినా ముందు ప్రజలకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఏ చట్టం ప్రభుత్వం తీసుకొచ్చినా ఆ చట్టం పట్ల అవగాహన అనేటటువంటి దాన్ని ప్రజలకు కల్పించాలి. ఆ చట్టం మీద అవగాహన లేకుండా ఆ చట్టాన్ని అమలు చేస్తే అది ప్రజలకు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఎందుకంటే ఈ రెవెన్యూ చట్టాల పట్ల అధికారులకే సరి అయినటువంటి అవగాహన లేకుంటున్నది. అసలు ఆ చట్టాన్ని చదువుకునే ఓపికలు కూడా లేకుంటుంది. మొత్తంగా చూస్తే అందులో ఒక 22 సెక్షన్లకు మించి ఉండదు ఆర్ఓఆర్ చట్టం. ఈ ఆర్ఓఆర్ చట్టం మీద దాని మీద పనిచేయాలి. 1971 చట్టంలో మొత్తం 39 సెక్షన్లే. ఆ 39 సెక్షన్లు ఎక్సైజ్ చేయడానికి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఒక 5 అంచెల అధికారులు ఉన్నారు. మరి ఎందుకోసం ఆ చట్టాన్ని కాదని ధరణి చట్టం వచ్చింది, ఆ చట్టం కాదని భూభారతి చట్టం వచ్చింది? అంటే మారుతున్న కొద్దీ మెరుగైనటువంటి సేవలను ప్రజలకు అందించాలని, రైతులకు అందించాలనే ఉద్దేశంతోనే వచ్చింది. కానీ దాని అమలు తీరులోనే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రజలకు అవగాహన అనేటటువంటిది కల్పిస్తే, ఇప్పుడు అటవీ హక్కుల చట్టం 2006లో వచ్చింది. ఆ చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అవగాహన కల్పించాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా. ప్రభుత్వం కల్పించాలి. ప్రభుత్వం మరి ప్రభుత్వమే కల్పిస్తలేదు. చట్టాలు చేస్తుంది కానీ ప్రజల్లోకి ఆ చట్టాలని తీసుకెళ్లడం లేదు. కాబట్టి ప్రభుత్వం ఈరోజు భూమి అనేటటువంటిది ప్రధానమైనటువంటి వనరు. ఆ భూమి చట్టాల మీద ప్రజలకు అవగాహన కల్పించేటటువంటి బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించి ప్రతి గ్రామంలోన రెవెన్యూ సదస్సులు ప్రజలకు, పంచాయతీ సభ్యులకు వీటి మీద అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నాలు చేయకపోతే నువ్వు ఎన్ని చట్టాలు చేసినా చచ్చుబండలుగానే ఉంటాయి, కానీ అవి ప్రజలకు ఉపయోగపడే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇదండి ఇవాళ మనము సుదర్శన్ గారితో అంటే చట్టాలు చేసినంత మాత్రమే కాదు, ప్రజలకు అవగాహన ఉండాలి. భూభారతి కూడా ఆ రకంగానే అవగాహన లేకుండా ఉంటే ఏమి దానివల్ల అమల్లో కష్టమవుతుంది, ప్రజలకు పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఫస్ట్ ఆ చట్టం మీద అవగాహన కల్పించి ప్రతి గ్రామ పంచాయతీలో అటు ప్రజలకి మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి దీని మీద అవగాహన కల్పించి దీన్ని సరిగా అమలు చేయగలిగితే ఖచ్చితంగా ఇది భూ సమస్యలు పరిష్కరించే దిశగా ఉంటుందని చెప్పేసి భావిస్తుంది. ఇదండి ఇవాళ మన చర్చ సుదర్శన్ గారితో మరొక గెస్ట్తో మరొక అంశం మీద చర్చిద్దాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్.